పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో మునుపెన్నడూ లేని బిగ్గెస్ట్ ట్విస్ట్ నెలకొంది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలను అస్థిరత్వం నెట్టేస్తుంది. మరోవైపు తెర వెనుక దౌత్య వ్యూహాలు మొదలయ్యాయి. సాధారణంగా శత్రువుకు శత్రువు మిత్రుడంటారు, కానీ ఇక్కడ బద్ధ శత్రువులే సరికొత్త ఒప్పందానికి తెరలేపుతున్నాయి. ఇరాన్ క్షిపణుల దాడులతో సౌదీ అరేబియా బెంబేలెత్తుతోంది. అదే సమయంలో గల్ఫ్లో మరో యుద్ధాన్ని ఆపడానికి హెల్సింకి ఫార్ములాను రియాద్ తెరపైకి తెచ్చింది. సౌదీ ప్రయత్నాలను మరో గల్ఫ్ దేశం అడ్డుపడుతుంది. అసలు యుద్ధాలను ఆపే సౌదీ ప్లాన్ ఏంటి? రియాద్ ప్రయత్నాలకు యుఏఈ ఎందుకు అడ్డుపడుతోంది? బ్రిక్స్ వేదికగా ఇరాన్ ఎందుకు నిప్పులు చెరిగింది? అసలు గల్ఫ్ దేశాల అంతర్గత వ్యూహం ఏంటి? వాచ్ స్టోరీ. యుద్ధంలో సౌదీ అరేబియా బిగ్ ట్విస్ట్ ఏంటి? తెహ్రాన్, రియాద్ మధ్య సఖ్యత సాధ్యమేనా? మధ్య శత్రువుల మధ్య హెల్సింకి ఫార్ములా ఏంటి? పశ్చిమాసియాలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా సౌదీ అరేబియా, ఇరాన్ విరుద్ధంగా వ్యవహరించాయి. యెమెన్, సిరియా, లెబనాన్ ఇలా ఏ ప్రాంతమైనా ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు నిరంతరం పోరాడుతున్నాయి. ఇరు దేశాలు కూడా ప్రత్యర్థి ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచాయి. పరస్పర విరుద్ధ గ్రూపులకు ఆయుధాలు సమకూర్చాయి. అలాగే ప్రత్యర్థి రాజకీయ కూటములు వెనక ఉండి నడిపించాయి. సౌదీ అరేబియా సున్నీ ముస్లింలకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ మాత్రం షియా వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న జాతిపరమైన పోటీ దశాబ్దాలుగా పశ్చిమ ఆసియా రాజకీయాలను శాసిస్తున్నాయి. ప్రస్తుత ఇరాన్ సంక్షోభంలో కూడా ఈ రెండు దేశాలు విభిన్నమైన మార్గాల్ని ఎంచుకున్నాయి. రియాద్ బహిరంగంగానే సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు వ్యాపించకుండా నిరోధించడానికి కూడా శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికీ యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారిన పడకుండా సౌదీ తప్పించుకోలేకపోయింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం గల్ఫ్ దేశాలపై తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడి ప్రతిఘటించింది. ఈ దాడిలో సౌదీతో సహా పలు గల్ఫ్ దేశాలు లక్ష్యంగా మారాయి. ఇంధన క్షేత్రాలు, ఓడరేవులు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా పర్యవసనాలను గల్ఫ్ అనుభవించాల్సి వస్తోంది. దీంతో ఇరాన్ మరోసారి తమపై దాడి చేయకుండా అడ్డుకునే మార్గాలను ఇప్పుడు గల్ఫ్ దేశాలు అన్వేషిస్తున్నాయి. అందుకోసం మొదటి మార్గం మాత్రం తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడమే. అంటే పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, భద్రతాపరమైన పరస్పర సమన్వయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సైనిక సన్నద్ధతను మరింత పదును పెట్టడం లాంటి చర్యలపైన దృష్టి సారించడమే. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ కీలక భాగస్వామిగా అవతరించింది. ఇరాన్ డ్రోన్లను ఎలా తిప్పికొట్టాలో తమకు ఉన్న అనుభవాన్ని ఉక్రెయిన్ పంచుకుంటోంది. దీంతో పలు గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్తో రక్షణ రంగ సహకార ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇదే సమయంలో మరిన్ని ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా కూడా ముందుకొచ్చింది. రెండో మార్గం దౌత్యం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తాజాగా బయటకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఇరాన్తో దురాక్రమణ రహిత ఒప్పందం కోసం సౌదీ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఇరాన్తో అలాంటి ఒప్పందం కోసమే రియాద్ యోచిస్తోంది. ప్రస్తుత ఇరాన్ సంక్షోభం ముగిస్తే మరో యుద్ధం రాకుండా నిరోధించడంపైన సౌదీ మిత్ర దేశాలతో సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. ఇంతకీ దురాక్రమణ రహిత ఒప్పందం ఏమిటి? సరళంగా చెప్పాలంటే రెండు అంతకంటే ఎక్కువ దేశాలు ప్రత్యక్షంగా పరోక్ష గ్రూపులతో దాడులు చేసుకోకూడదని భావించే ఒక అవగాహన. ఆ దేశాలు స్నేహితులైపోతారని మాత్రం కాదు. ఒప్పందానికి, స్నేహానికి మధ్య సంబంధం లేదు. పరస్పర అపనమ్మకం, ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ ఎప్పటిలాగే కొనసాగుతాయి. కానీ దురాక్రమణ రహిత ఒప్పందంతో కొన్ని నియమాలు, రెడ్ లైన్స్ ఏర్పడతాయి. ఉదాహరణకు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోకూడదని ఇరాన్ నుంచి ఆశిస్తాయి. దానికి ప్రతిగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇరాన్ వ్యతిరేక సైనిక చర్యలకు మద్దతు గల్ఫ్ దేశాలు ఇవ్వవు. దీని వెనుక విస్తృత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రాంతీయంగా మరో యుద్ధం వచ్చే అవకాశాలను తగ్గిస్తోంది. ఇప్పుడు తాజా నివేదిక మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించింది. దురాక్రమణ రహిత ఒప్పందాన్ని రూపొందించడానికి శీతల యుద్ధ కాలంలో జరిగిన హెల్సింకి ప్రక్రియను నమూనాగా సౌదీ పరిశీలిస్తుందట. గతంలో అమెరికా, సోవియట్, యూరోప్ దేశాల మధ్య కుదిరిన వరుస ఒప్పందాలే ఈ హెల్సింకి ప్రక్రియ. అప్పట్లో కూడా ఆయా దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని శాశ్వతంగా అంతం చేయడం దీని లక్ష్యం కాదు. ఆ వైరం ఎప్పటిలాగే కొనసాగింది. కానీ ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు, మార్గాలను ఏర్పాటు చేయడం, ఉధృత పరిస్థితులను తగ్గించడం, ప్రత్యక్ష యుద్ధాన్ని నివారించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ఇక్కడ కూడా అలాంటి వ్యవస్థే అవసరమని సౌదీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత సంక్షోభానికి ముగింపు పలకడం, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపైన అమెరికా, ఇరాన్లు ఇంకా తెర వెనుక చర్చలు జరుపుతూనే ఉన్నాయి.
అయితే అమెరికా ఇరాన్ చర్చలు ప్రస్తుతం ప్రతిష్టంభనకు చేరుకున్నాయి. ఇరాన్ ఖచ్చితంగా ఒప్పందానికి రావాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ బహిరంగ విమర్శలు ఎలా ఉన్నా వాషింగ్టన్ నుంచి తమకు సరికొత్త ప్రతిపాదనలు అందాయని ఇరాన్ చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే పశ్చిమాసియా సంక్షోభం రూపు మాపాలంటే అన్ని పక్షాల్లో నమ్మకం అవసరం. ఇప్పటికీ ఇరు పక్షాలు దౌత్యానికి, ఉద్రిక్తతల తీవ్రతకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు గల్ఫ్ దేశాలు ముందస్తుగా సిద్ధమవుతున్నాయి. అయితే ఈ దేశాల మధ్య పూర్తి ఐక్యతను సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. ముఖ్యంగా 2 కీలక దేశాలు ఇప్పటికే ఈ అంశంపైన పరస్పర భేదాభిప్రాయాలతో ఉన్నాయి. అవే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఈ 2 దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. అలాగే ఇరాన్ సంక్షోభాన్ని ఇవి చూసే కోణం కూడా పూర్తి భిన్నంగా ఉంది. ఇరాన్ విషయంలో అబుదాబి అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ దాడులతో తీవ్రంగా నష్టపోయిన గల్ఫ్ దేశాలలో యుఏఈ ఒకటి కావడమే దీనికి ప్రధాన కారణం. ఇరాన్తో ఎలాంటి ఒప్పందానికి అబుదాబి సముఖంగా లేదు. యుఏఈ అనుసరిస్తున్న ఈ విధానంపైన ఇరాన్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉంది. భారత్ వేదికగా న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్న ఇరాన్, యుఏఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఇదే అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుని యుఏఈ లక్ష్యంగా ఇరాన్ తీవ్ర విమర్శలు గుప్పించింది. యుద్ధం గురించి, అలాగే అమెరికాకు యుఏఈ భూభాగాలను ఇవ్వడంపైన మండిపడింది. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ పక్షాన యుఏఈ నిలిచినట్టు ఇరాన్ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే టెహరాన్ చేసిన ఈ ఆరోపణలను అబుదాబి ఖండించింది. గల్ఫ్ సంక్షోభంపైన కొన్ని దేశాలు దౌత్యం గురించి మాట్లాడాయి. శాంతి మాత్రం ప్రస్తుతం గల్ఫ్కు అందని ద్రాక్షగానే మారింది. కానీ పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం తర్వాత సరికొత్త భద్రతా వ్యవస్థ నిర్మాణంపైన గల్ఫ్ దేశాలు యోచిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ అంశం కూడా ముడిపడి ఉంది. ఇజ్రాయెల్ లేకుండా పశ్చిమాసియాలో ఒక సరికొత్త భద్రతా వ్యవస్థను నిర్మించడం నిజంగా సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గాజా యుద్ధం, ఇరాన్పై దాడుల తర్వాత ఇప్పుడు అనేక అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ను చూసే కోణం పూర్తిగా మారిపోయింది. ఈ ప్రాంతంలోని పలు దేశాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ను అస్థిరతకు ప్రధాన కారణంగా చూస్తున్నాయి. కానీ అదే టైంలో వెస్ట్ ఆసియాలో ఇజ్రాయెల్ ప్రధాన సైనిక శక్తిగా మారింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడినా ఇజ్రాయెల్ ఉనికిని పరిగణలోకి తీసుకోక తప్పదు. ప్రస్తుతం మారుతున్న పరిణామాలు పశ్చిమాసియాలో అత్యంత కీలకంగా మారాయి. గల్ఫ్ దేశాలు కేవలం ఒక యుద్ధంపై మాట్లాడడం లేదు. రాబోయే రోజుల్లో మరో యుద్ధం ముంచుకు రాకముందే ఇక్కడ ఒక సరికొత్త వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నాన్ని గల్ఫ్ దేశాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనేది కాలమే నిర్ణయించాలి.